గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి అంటే అసలు ఈ నెలకి పేరు రావడానికి పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రాల్లో ఉండడం కారణం అని చెప్పుకుంటాం. కనుక కృత్తికా నక్షత్రం యొక్క ప్రభావం, చంద్రుడి యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ శరదృతువులో వస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఈ రెండు కూడా శరదృతువులో చాలా ప్రధానమైనవి, వెన్నెలకి ప్రాధాన్యం ఉండేటటువంటివి. కృష్ణుడు రాసలీలని నిర్వహించినటువంటిది కూడా కార్తీక పూర్ణిమ నాడే. రాసలీలకి ప్రాధాన్యం ఉన్నటువంటిది. అసలు గట్టిగా చెప్పాలంటే అదే ఆనాడే ఎందుకు దానికి అంత ప్రాధాన్యం ఉంది అంటే, రాసలీలలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎవరయ్యా అంటే, రాసం అంటే నృత్యం అమ్మ. మనం అనుకున్నట్టు అక్రమ సంబంధాలకు సంబంధించిన రాసలీలలు, రాసక్రీడలు లాంటి అబద్ధాలు ఎప్పుడూ కూడా అశ్లీల పదాలు, అశ్లీలమైనటువంటి అర్థాలు తీసుకోవద్దు. రసమును కలిగించేటటువంటి నృత్యం రాసం. ఇప్పటికీ కూడా రాసు, గర్భ ఇట్లాంటివన్నీ మనకి గుజరాత్ ప్రాంతంలో నృత్యాలు, సామూహికంగా చేసే బృంద నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే రాసు ఎక్కువ వాడకంలో లేదు, గర్భ మొదలైనవన్నీ ఈనాటికి కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అనేక మంది గుండ్రగా ఉండి మధ్యలో ఒకళ్ళో ఇద్దరు ఉండి ఇటు అటు మారుతూ చేసే నృత్యాలకి ఇవన్నీ అటువంటి నృత్యాలు ఇవి. అటువంటి నృత్యంలో అత్యధికమైనటువంటి రసోత్పత్తి కలిగించేటటువంటి నృత్యం రాసం. అటువంటి రాసంలో ప్రధాన పాత్ర వహించినటువంటిది రాధ. రాధ కీర్తిద అనేటటువంటి ఆవిడ యొక్క కుమార్తెగా, వృషభానుడు కీర్తిదల కుమార్తెగా చెప్పబడుతుంది. కీర్తిద అంటే కృత్తికా నక్షత్రం, వృషభానుడు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు. ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజు కార్తీక పూర్ణిమ. అందుకు కార్తీక పూర్ణిమ రాశానికి ప్రసిద్ధి వహించినటువంటిది. ఇది ఇప్పుడు జరిగిందైతే కార్తీక పూర్ణిమ విశిష్టత. కార్తీక పూర్ణిమ నాడు దీన్నే త్రిపురీ పూర్ణిమ అని కూడా అంటారు. త్రిపురీ పూర్ణిమ అంటే త్రిపురాసుర సంహారం చేసి శివుడు విజయం పొందినటువంటి రోజు. ఆ రోజు శివపార్వతుల కళ్యాణం చేసే సంప్రదాయం కూడా ఉంది. అది చేసిన తర్వాత జ్వాలాతోరణం అని కట్టి, గడ్డితో ఇలా పెద్ద ద్వారంలాగా కట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి శివపార్వతుల్ని పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఊరేగించేటప్పుడు అందరూ మనుషులు కూడా దాని కింద నుంచి వెడుతూ ఉంటారు. అలా జ్వాలల తోరణంలో నుంచి వెళ్ళడం శుభప్రదంగా భావిస్తారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో, పల్లెల్లో జ్వాలాతోరణం అయ్యాక ఆ గడ్డి కోసం బాగా గుద్దులాడుకుంటారు. ఎందుకంటే ఆ గడ్డి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టయితే జ్వాలాతోరణంలో ఉన్నది సర్వసంపదలు లభిస్తాయి అని. ఎందుకు ఇట్లా జ్వాలాతోరణం చేస్తారు అంటే, శివుడు హాలాహల భక్షణానికి బయలుదేరినప్పుడు అమ్మవారే అనుమతించింది వెళ్ళమని. బయలుదేరినప్పుడు తిరిగి విజయవంతంగా రావాలని, అలా వచ్చినట్టయితే ఇలా అగ్ని మధ్యనే ప్రవేశిస్తాను అని చెప్పి పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుందట. అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి శివుడు హాలాహల భక్షణం తర్వాత విజయవంతంగా వచ్చాడని చెప్పి జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళింది అని చెప్తారు. ఇలా అనేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమమ్మ. ఈనాడు సూర్యాస్తమయం అయి చంద్రోదయం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే పాలు అలా పెట్టి ఆరు బయట తులసి దగ్గర కూర్చుని లలితారహస్యనామ సాహస్రం చదువుతారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయని కూడా ఒక విశ్వాసం ఉంది. కార్తీక పౌర్ణమి రోజు అమ్మ, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా. అవునమ్మా, అది కూడా ఉంది. పూర్వకాలంలో మగవాళ్లే పూజ చేసేవారు, వాళ్ళే చెయ్యాలి కూడా. ఇప్పటికైనా వాళ్ళే చెయ్యాలమ్మా, వాళ్ళే చెయ్యాలి. ఎవరి పేరు చెప్తామమ్మా? మగవారి పేరే చెప్తారు కదా, వాళ్ళు కదా చెయ్యాలి. వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పక్షాన్ని మిగిలిన వాళ్ళు చేస్తారు. అలా చేసినప్పుడు ఆడవాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళంతా రోజు దీపం వెలిగించుకుంటున్నారు కదా, నేను వెలిగించుకోలేకపోతున్నాను అని. దానికోసం అని ఒకవేళ నిత్యం ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళైనా ఒకవేళ ఒకరోజు మిస్ అవ్వచ్చు. అనేక కారణాలకు ఒక రోజు ఇంట్లో దీపం మనం వెలిగించలేం. ఏదో సూతకాలు వస్తాయి, ఎవరో ఒకళ్ళ నుంచి దీపం వెలిగించమంటాం. నా చేతులతో నేను వెలిగించుకోలేదు కదా.
ఈనాటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అయితే ఎవరు వచ్చి చేసేది కూడా లేదు, దేవుడి దగ్గర దీపమే ఉండదు. ఇటువంటివన్నీ చేసినటువంటి అపరాధాలన్నీ సరి చేసుకోవడం కోసం 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారమ్మా. అయితే ఇంకా కొంతమంది 365 ఏమిటండి, పొద్దున ఒకటైనా వెలిగించేది, సాయంత్రం కూడా వెలిగిస్తాం కదా, పైగా 2 ఒత్తులు పెడతాం కదా, ఒకటి పెట్టాం కదా అని చెప్పి 730 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. 730 మరి రోజుకి 2 కింద, అలా అయితే 3 పూట్ల కూడా చేస్తారేమో, మధ్యాహ్నం కూడా కలిపి 3 పూట్ల చేసే వాళ్ళు కూడా ఉంటారు. మధ్యాహ్నం చేసేది ఉండదుగా, పొద్దున సాయంత్రం అంతే. అంటే పొద్దున వెలిగించిందే మధ్యాహ్నం దాకా నూనె వేసి ఉంచుతాం తప్ప మధ్యలో ఎప్పుడన్నా మనం చూడకపోతే కొండెక్కుతుందేమో కానీ మళ్ళీ వెలిగించటం ఉండదు, పొద్దుటే ఉంటుంది, కొనసాగుతుంది. కనుక ఈ విధంగా 725 ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు. ఇది అయితే తులసి దగ్గర చేస్తూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేస్తారు. ఏదైనా సరేనమ్మా మన ఇంట్లో చేసుకున్న దానికన్నా దేవాలయానికి వెళ్ళి చేసినట్టయితే ఫలితం ఎక్కువ ఉంటుంది అంటారు. అలాగే పుణ్యక్షేత్రాల్లో కానీ నదీ తీరాల్లో కానీ ఈ 2 అందుబాటులో లేకపోతే మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉన్న దేవాలయంలో కానీ చేస్తే మన ఇంట్లో చేసుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం. కానీ దానికన్నా కూడా అవేమీ కుదరకపోతే ఇంట్లో పెట్టిన దానికన్నా బయట తులసి దగ్గర చేసుకోవడం ఉన్నంతలో నయం. దీపావళి అమావాస్య అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అసలు కార్తీక మాసం విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు? ఏ మాసానికైనా పేరు ఎలా వస్తుందంటే, పూర్ణిమ నాడు చంద్రుడు ఏ నక్షత్రానికి సమీపంగా ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్ర సంబంధమైన పేరు వస్తుంది. కృత్తికా నక్షత్రానికి సమీపంగా ఉంటాడు చంద్రుడు పూర్ణిమ నాడు, అందువల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. అవును అమ్మ, అసలు కార్తీక మాసంలో పూజా విధానం ఎలా చేయాలి అంటారు? ఈ కార్తీక మాసం విశిష్టత కదా అడిగారు మీరు. కార్తీక మాసానికి అధిపతి కృత్తికా నక్షత్రాలన్నా అవి అగ్నితత్వానికి సంబంధించింది. అగ్నితత్వం ప్రకృతి ఎంత దయ చూపిస్తుందంటే మన మీద, చల్లగా ఉండేటటువంటి అన్నింటికన్నా తీక్ష్ణమైనటువంటి చలి ఉండే కాలంలో అగ్నితత్వానికి ప్రాధాన్యం ఇచ్చింది. అంటే చలిపోవడానికి ప్రకృతి ఎంత దయగలిగిందో మనమే చూడండి. అందుకని ఈ నెలంతా తత్సంబంధమైనటువంటి కార్యక్రమాలని అదొక విధి నియమము పూజ అనే పేరుతో ఆచరించడానికి మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు. కార్తీక మాసం అనగానే వెంటనే అందరూ ఏమంటారు, మా కార్తీక స్నానాలు అంటారు, కార్తీక దీపాలు అంటారు, కార్తీక మాసంలో దానాలు అంటారు, కార్తీక మాసాల్లో నక్తాలు ఉపవాసాలు అంటారు. ఇవి ఈ నెలలో ప్రధానంగా మనం ఆచరించదగినటువంటి అంశాలు అని ఆ చెప్పినటువంటి మాటలు బట్టే మనకు అర్థమవుతోంది. కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది హరిహరులు ఇద్దరికీ ప్రీతిపాత్రం. అంటే శివుడికి విష్ణువుకి ఇద్దరికి. కానీ చాలామంది ఎందుకో లోకంలో కార్తీక మాసం అనగానే అభిషేకాలు మాత్రమే గుర్తు చేసుకుంటారు, మిగిలిన మర్చిపోతారు. శివాలయాలకు మాత్రమే వెళ్ళాలనేటటువంటి ఒక భ్రమలో ఉంటూ ఉంటారు కదా. దానికి కూడా ఒక కారణం ఉంది. అలా భ్రమపడ్డానికి కూడా కారణాలు ఉన్నాయి, లేకుండా ఏం లేదు. ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధంలోనే ఉంటుంది. అలా ఇద్దరికీ ప్రీతి పాత్రమైనటువంటి ఈ మాసంలో సూర్యోదయానికన్నా ముందు మనం చేసేదంతా విష్ణుమూర్తికి చెందుతుంది, సూర్యోదయం తర్వాత చేసేదంతా శివుడికి చెందుతుంది. ఇది చాలా మందికి తెలియదు అసలు. అయితే ఇది తెలియకపోయినా చేస్తారమ్మా. ఎట్లా చేస్తారంటే, తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి తులసి దగ్గర దీపం పెట్టి కార్తీక దామోదరుడికి నమస్కారం చేస్తారు. పైగా కార్తీక దామోదరుణ్ణి తలుచుకునే స్నానం చేస్తారు. మాకు స్నానం చేయడానికి అనుమతి ఇమ్మని అడుగుతారు. అంటే తెలియకుండానే మనం సూర్యోదయానికన్నా ముందు విష్ణువుని తలుచుకుంటున్నాం, సూర్యోదయం తర్వాత అప్పుడు అభిషేకాదులన్నీ చేసి శివుణ్ణి తలుచుకుంటున్నాం. సాయంకాలం అయ్యేటప్పటికీ తులసి దగ్గర దీపం పెట్టి లక్ష్మిని ఆరాధించి, ప్రతిరోజు సాయంత్రం పెట్టం మనం, పొద్దున పెడతారేమో కానీ సాయంకాలం పెట్టి కృత్తికా నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకుంటాం. అంటే అక్కడ కృత్తికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కార్తికేయుడు అంటే కుమారస్వామికి, లక్ష్మీదేవికి, శివుడికి, విష్ణువుకి ఇంతమందికి ప్రీతిపాత్రమైనటువంటి నెల ఇది కార్తీక మాసం. అందుకని
ఎక్కువ వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు కొన్ని చేయమన్నారు. ఎవరికైనా సరేనండి నాకు ఇష్టమైంది చేస్తే మీరంటే నాకు ఇష్టం కలుగుతుంది, అంతే కదా. అవును. చాలా తేలికైన పద్ధతి ఏమిటంటే ఒకళ్ళ అనుగ్రహం పొందాలి అంటే వాళ్ళకి ఇష్టమైన పని ఒకటి చేసేయండి, అయిపోతుంది. అవును. పొగట్టడం, కాళ్ళు పట్టుకోవడం, లంచాలు ఇవ్వడం కాదు చేయాల్సింది, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం. కనుక ఈ వీళ్ళందరి అనుగ్రహం మనకు కావాలంటే వీళ్ళందరికీ నచ్చినటువంటి పద్ధతులు కొన్ని చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. వాటిల్లో ప్రధానమైనవి కార్తీక స్నానాలు, కార్తీక దీపాలు, దానాలు, అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణలు, తులసి పూజలు, వన భోజనాలు ఇత్యాదులన్నీ అందులో ఉన్నాయమ్మా. అవును. అంటే కార్తీక మాసం మొత్తం కూడా ఒక మంచి సెలబ్రేషన్ లా చేసుకుంటారు చాలా మంది ఇష్టపడి. అవునమ్మా. పొద్దు నుంచి సాయంత్రం వరకు. అంటే పూజ నియమాలు ఇలా పర్టికులర్గా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉంటుందమ్మా? ఉన్నాయమ్మా. వీళ్ళ ఆ నియమాల్లోనే మీరు అన్నట్టు సెలబ్రేషన్ కూడా ఉంది. అన్ని నియమాలు చాలా ఉన్నాయి. ప్రతిదీ నియమం. స్నానానికి ఒక విధి ఉంది, దీపానికి ఒక విధి ఉంది, ప్రతిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. అన్నీ కలిపి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి. ఒక స్నానం గురించే చాలా చెప్పుకోవాల్సింది కార్తీక స్నానం. అమ్మ, కార్తీక మాసంలో ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు. అంటే కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా దానాలు చేయడం గురించి ఏమైనా ఉందా? ఇది ఇంతమంది కార్తీక మాసం ఇంతమంది దేవతామూర్తులకి ప్రీతిపాత్రమైంది గనక అందరి అనుగ్రహం ఒకేసారి పొందొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దానాలు చేస్తారమ్మా. వీటిల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మన కార్తీక పురాణాల్లో చెప్పబడింది. కార్తీక పురాణం అంటే ప్రత్యేకంగా మనకి భాగవతం లాగాను, లేకపోతే పద్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణం లాగా వేరే పురాణం కాదు. స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పిందంతా ఒకటి కార్తీక పురాణం. పద్మపురాణంలో కార్తీక మాసం గొప్పతనం అంతా చెప్పింది అదొక కార్తీక పురాణం. రెండూ ఉన్నాయి. చిత్రం ఏమిటంటే స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పిందంతా కూడా విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పింది ఉంటుంది. విష్ణు పూజ తత్సంబంధం. అదే పద్మపురాణంలో చెప్పిందంతా శివుడి యొక్క ప్రాధాన్యం ఉంటుంది. ఇది ఎవరెవరికి చెప్పారు? కృష్ణుడు సాక్షాత్తు సత్యభామాదేవికి చెప్పాడు. కృష్ణుడు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యం అంతా శివ సంబంధం. స్కాంద పురాణంలో చెప్పిందంతా కూడా విష్ణు సంబంధంగా ఉంటాయి. వీటన్నింటిలోనూ కూడా ఉన్నది ఏమిటంటే ఏది దానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్నిటి గురించి ఉంది విడిగా. స్నానం యొక్క ఫలితం ఏమిటి, ఉపవాసం యొక్క ఫలితం ఏమిటి, అలా చెప్పిన దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటివి ఏమిటంటే అన్నదానం చాలా ప్రధానమైంది. అన్నదానాన్ని మించిన దానం లోకంలో లేదు. ఏదైనా సరే ఒక దానం చేస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అనుకుంటారు. 100 రూపాయలు ఇస్తే 200 ఇవ్వకూడదా అనుకుంటారు. కానీ అన్నం మాత్రం ఎంత పెట్టామన్నా చాలంటారు ఒక క్షణాన. కనుక తీసుకున్నటువంటి వారికి తృప్తిని కలిగించే దానాల్లో ప్రధానమైంది, ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది. మరేదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మూలాధారమైనటువంటి శరీరానికి శక్తినిచ్చేటటువంటిది అన్నదానం చాలా ప్రధానం. అన్నదానం, వస్త్రదానం, హిరణ్యదానం అంటే బంగారం దానం, రౌప్యదానం అంటే వెండిని దానం చేయడం. అలాగే సాలగ్రామం గురించి చెప్పా కదా. సాలగ్రామం దానం అంటే ఒక సాలగ్రామం తెచ్చి అక్కడ ఇచ్చేస్తే సాలగ్రామ దానం అయిపోదమ్మా. ఆ సాలగ్రామానికి పూజ చేయడానికి దరిదాపుల్లో కనీసం ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో అంత దాంతోపాటు ఇవ్వాలి. దానికి నిత్యం అభిషేకం చేయడానికి, నివేదన చేయడానికి అయ్యే ఖర్చన్నా ఇవ్వందే ఉట్టినే ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది. అందుకే దానంతో పాటు దక్షిణ ఇవ్వాలంటారు. అలాగే గోదానం, ఇవన్నీ ఎట్లా ఉన్నా ఇంకోటి ప్రధానం కన్యాదానం. కన్యాదానం అమ్మాయికి ఎవరికన్నా పెళ్లి చేస్తే కన్యాదానం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు. దీనికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి. అలా చేసి తమకున్నటువంటి దీనస్థితి నుండి ఉద్ధరించబడ్డవాళ్ళు. నాకు ఆడపిల్లలు లేరండి, నాకు కన్యాదానం చేయడానికి అవకాశం లేదు, ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయండి. అంత పెళ్లి చేసే శక్తి సామర్థ్యాలు లేవు, నాకు ఆర్థిక స్తోమత అంత లేదు, కానీ చెయ్యాలని ఉంది, చెయ్యలేను. కనుక వాళ్ళు చేస్తూ ఉంటే ఎవరైనా అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే అందులో కొంత ఖర్చు భరించండి. ఆ పుణ్యం అంతా వచ్చేస్తుంది. అంతా రాదు, పుణ్యం వస్తుంది.
అంటారా? అంతా ఎందుకు వస్తుంది? కొంచెమైనా వస్తుంది. కొంతైనా వస్తుంది, మనకు కావలసినంత వస్తుంది. మన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో దాన్ని అనుసరించిస్తే, నాకు 100 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే నాకు 10% వస్తుంది పుణ్యం. నాకు 10 రూపాయలు ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండి 10 రూపాయలు ఇస్తే ఫుల్ వస్తుంది. నా సామర్థ్యాన్ని అనుసరించి నా దగ్గర ఉన్న దాంట్లో నేను ఎంత ఇవ్వడానికి వీలుందో అంత ఇవ్వాలి. అంతేగాని అక్కడ కక్కుర్తి పడితే వచ్చే పుణ్యం కూడా కక్కుర్తిగానే వస్తుంది, ఫలితం కూడా ఇచ్చేదాన్ని బట్టే వచ్చేది ఉంటుంది. ఇచ్చేదానికి ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ముఖ్యం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అనుకోకూడదు. అలాగే దీపదానం అంటే ప్రతిరోజు వరిపిండితో ఒక దీపం చేసి, బియ్యపిండి, ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని రోజు దానం ఇవ్వాలి. దీపాన్ని అలా ఇచ్చాక నెల అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి, ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దక్షిణతో వీలైతే వస్త్రాలతో దానం చేస్తే అది దీపదాన వ్రతం అవుతుంది. ఇట్లా అనేకమైనటువంటివి ఉన్నాయి. ఏదైనా సరే వీటన్నింటిలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే, నాకు ఉన్నది ఇతరులతో పంచుకోవడం. నా దగ్గరే ఆగిపోకూడదు, ఇవన్నీ మురిగిపోతాయి కదమ్మా ఆగిపోతే. అంచేత అలా కాకుండా దాన్ని అలా 10 మందితో పంచుకోవడం, సమస్తంలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో కలిగి ఉండడం, ఇది ప్రధానం. ఆస్పీషియస్ డేస్ అంటే కొన్ని పర్టికులర్గా నాగుల చవితి కానీ, లేక అట్ల తద్ది కానీ, లేకపోతే ఇప్పుడు అంటే అట్ల తద్ది ఎవరు చేయట్లేదు అనుకోండి, ఇలా ఏదైనా స్పెషల్గా ఉండే డేస్ పండగలప్పుడు కానీ, శివరాత్రి కానీ, ఉపవాసం అనేది చాలా పెద్ద, దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి చాలామందికి. అస్సలు తిరని వాళ్ళకి షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, అయినా సరే ఏదో చేసేయాలని ఒక తాపత్రయం, సాయంత్రం అయ్యేటప్పటికి పడిపోతారు వాళ్ళు. నేనంటాను, ఇంత ఎవ్వరూ అడగరే బాబు, ఎందుకు ఇలా చేసేస్తున్నారు? నేను ఇంతవరకు ఒక్కరోజు కూడా ఉపవాసం లేను, ఆయన దండం పెట్టుకుంటాను, ఏదో ఒక శక్తి ఉందని అయితే నమ్ముతాను. అలా ఉండడం మంచిదేమో అంటాను. మీ ఉద్దేశ ప్రకారం ఏది కరెక్ట్ అంటారమ్మా? అసలు ఉపవాసం అంటే అర్థం తెలియక వచ్చేస్తున్న సమస్య ఇది. ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే సమీపంలో ఉండడం. దేని సమీపంలో ఉండడం? ఏ రోజు నువ్వు ఉపవాసం ఉండాలని అనుకున్నావో దానికి ఏదో ప్రత్యేకత ఉంది కదా, ఆ ప్రత్యేకతకి సమీపంగా ఉండడం. ఉదాహరణకి శివరాత్రి అనుకుందాం, శివుడికి సమీపంగా ఉండడం. వైకుంఠ ఏకాదశి అనుకుందాం, విష్ణువుకు సమీపంగా ఉండడం. సమీపంగా ఉండడం అంటే వెళ్ళిపోతామా వైకుంఠంలోకి వెళ్ళిపోవనా, కైలాసంలోకి వెళ్ళిపోతామా? వెళ్ళలేం కదా. అంచేత ఆ భగవంతుడి యొక్క జ్ఞానం నిరంతరం తలుచుకుంటూ ఉండడం, భగవద్ధ్యానంతో రోజంతా గడుపుతూ ఉండడం. భగవద్ధ్యానంతో రోజంతా గడపాలి అంటే ఏమవుతుంది? అన్నం తిన్నామనుకోండి కడుపు నిండా, కాసేపు బద్ధకం వస్తుంది, కళ్ళు మూతపడతాయి. ధ్యానం నమశివాయ వస్తుంది, సహజం. ఎందుకు అంటే మన శరీరంలో ఉండేటటువంటి శక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట కేంద్రీకృతం అవుతుంది. ఎక్కడ జీవ ప్రక్రియ ఎక్కువ జరుగుతూ ఉంటుందో మెటాబాలిక్ యాక్టివిటీ అంటారు, అక్కడికి మన జీవశక్తి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్నం తిన్నామనుకో, మొత్తం అంతా ఎక్కడ చేరుతుంది? కడుపు దగ్గర చేరుతుంది. అందుకని అక్కడ చేరేటప్పటికల్లా రక్త ప్రసరణ ఇక్కడికి తగ్గుతుంది, దాంతో కళ్ళు మూతలు పడతాయి. అన్నం తినంగానే నిద్ర రావడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. అందుకని ఇక్కడ ఇలా నా కళ్ళు మూతపడకూడదు, నేను చేస్తున్న జపం మీదో, చదువుతున్న పుస్తకం మీదో, లేదా చేస్తున్న పూజ మీదో నాకు దృష్టి కేంద్రీకరించబడి ఉండాలి అంటే కొంచెం నా శక్తి ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వెళ్ళేట్టు చూసుకోవాలి. అందుకని ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం అంటే ఏమిటో మళ్ళీ పూర్తిగా అర్థం కాల. ఉపవాసంలో తినకుండా ఉండడం ఒక భాగమే అంతే. అయితే అసలు తినకుండా ఉండడమా? అసలు తినకుండా ఉండమని ఎక్కడా చెప్పలేదు. మనకేం చెప్పారంటే కనీసం 3 పురిసెళ్ళ నీళ్లు తాగమన్నారు. అంటే అరచేతిలో ఒకసారి నీళ్లు పోసుకుని 3 సార్లు పోసుకుంటే కేశవేశ్వ, నారాయణేశ్వ, మాధవేశ్వ అని సుమారుగా ఈ కప్పులో సగానికి అవుతాయి నీళ్లు. అంత నీళ్లు తాగి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటటువంటి ఈ గాలిపోయే గొట్టం అంతా శుచిగా చక్కగా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. ఇది మామూలుగా నిత్యం చేసేటటువంటి పని. కానీ ఈ శరీరం దాని జీవ ప్రక్రియ చేసుకుంటూ పోతూ ఉంటుంది. చేసుకుంటూ ఉండేటప్పుడు లోపల రసాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అప్పుడు అవి
ఉత్పన్నమైనప్పుడు వాటిని ఉపశమింప చేయడానికి నీ నీళ్లు తాగొచ్చు, కానీ అంతకన్నా అధికంగా తిన్నట్టయితే ఏం జరుగుతుంది? బద్ధకం వస్తుంది. ఇప్పుడైతే మనకి ఈ గ్యాస్ పొయ్యిలు అవి వచ్చే సౌకర్యంగా ఉంది. పూర్వకాలం ఇవి లేవు. వంట చేయాలంటే పొయ్యి వెలిగించాలి, పొయ్యి వెలిగించిన తర్వాత వంట చేయాలి, వంట చేశాక అందరూ తినాలి, తిన్నాక గిన్నెలు కనుక్కోవాలి, ఇది అరగాలి, అది శుభ్రం చేయాలి. ఇంతసేపు దేవుడికి దూరంగా ఉన్నట్టేనా? అందుకని వంట పెట్టుకోకండి అన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా సుఖం అది. వంట చేయడం, గిన్నెలు కడగడం, వడ్డించడం, ఎంగిళ్ళు ఎత్తడం, ఇలాంటివన్నీ ఆ టైం కూడా దేవుడి దగ్గర ఉండొచ్చు. అందుకని ఉపవాసం అన్నప్పుడు నేను తినకుండా ఉండలేను అంటే పచ్చివి ఏవైనా తినండి. పాలు తాగచ్చు. పాలు బలాన్ని ఇస్తాయి, నీరసం రాకుండా చేస్తాయి, పొట్ట మీద బరువు కలిగించవు. చేత పాలు తాగినందువల్ల నిద్ర వస్తుందని ఏం లేదు, హాయిగా చురుగ్గానే ఉంటాం. లేదు ద్రవ పదార్థం తింటే కూడా నాకేమిటో అలవాటైపోయి నా పొట్ట కాస్త వెయిట్ లేకపోతే నాకు ఖాళీగా అనిపిస్తోంది అంటే పండు తినండి, పళ్ళరసం బదులు. కొంచెం కాసేపు బరువు అనిపిస్తుంది కదా, ఒక అరటిపండు తింటే వెయిట్ ఉంటుంది కదా. అంచేత అలా ఏదన్నా తింటే అదేం బరువేం కాదు, అది తిన్నందువల్ల నిద్ర రాదు. కనుక శరీరానికి బలం కలుగుతూ జీర్ణకోశానికి బరువు కలగకుండా మెదడు చురుకుగా పనిచేసేటట్టుగా మనసు మేలుకుని ఉండేటట్టుగా జాగృతమై ఉండేటట్టుగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవడంలో తప్పు లేదు, తీసుకోవచ్చు. లేదు నేను అది కూడా లేకుండా నేను ఉపవాసం ఉండదలుచుకున్నాను, నీ శక్తి ఉంటే ఉండు. ఎందుకంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం కొన్నిటిని త్యాగం చేస్తాం. నేను ఇది చెయ్యను అది అయ్యేదా కానీ ఆ రకమైనటువంటి ఒక పట్టు, ఒక త్యాగ బుద్ధితో నేను ఇవాళ అన్నం తినను, లేదు నేను ఇవాళ అసలు ఏమీ ఘనపదార్థం తినను అనే నియమం ఉందనుకోండి, ఉండొచ్చు. ఉండగలిగితే అది కూడా మళ్ళీ ఉండగలిగితే ఉండొచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ కూర్చుని నేను జపం చేసుకుంటూ ఉంటే వంటింట్లో వంట చేసే వాళ్ళ వాసన రాగానే అబ్బా ఎప్పుడు ఈ పూజ అయిపోతుందా అని అనిపించిందంటే అయిపోయింది నీ ఉపవాసం. అస్సలు దృష్టి అట్లా వెళ్ళకూడదు. మొదట్లో కొంచెం కష్టమే కానీ రాను ఇవాళ ఉపవాసం ఉంటాను అని అనుకున్నప్పుడు అసలు ఆహారం మీదకి మనసు పోదండి. ఆ స్థితి రావాలి. ఆ స్థితి వచ్చినప్పుడు వెళ్ళక ఆహారం తినకుండా ఉంటే పర్వాలేదు, కానీ మనసుతో 100 సార్లు తింటూ నాలికతో తింటుపోదు. అవును, దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. ఎక్కువ సార్లు దాన్నే తలుచుకుంటూ శివ అనకుండా అన్నం అంటూ తలుచుకుంటూ కూర్చుంటే అది ఉపవాసం కదా, లంఘనం అన్నారు దాన్ని. అజీర్ణం చేస్తే ఖాళీ కడుపుతో ఉండమని చెప్పి లంఘనం పెట్టినట్టు. తర్వాత ఈ ఉపవాసాలు చేయడంలో కూడా పద్ధతులు ఉన్నాయి. ఇది కార్తీక మాసంలో మనకి చాలా బాగా చెప్తారు. నక్తాలు, అర్ధనక్తాలు అట్లా. అంటే పగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం నక్తం. నక్షత్రాలు నక్తం అంటే రాత్రి, చీకటి పడ్డాక నక్షత్రం కనపడ్డాక భోజనం చేయడం. అర్ధనక్తం అంటే మధ్యాహ్నం 3 ఆ ప్రాంతాలు భోజనం చేయడం, పొద్దున్న నుంచి ఏమీ తినకుండా ఉండి. కార్తీక మాసం అంతా అట్లా ఉంటారు. మళ్ళీ 1 రోజు 2 రోజులని కాదు, అంటే భోజనం అయితే చేస్తారు. ఇలా ఒక నియమం. ఇలా కాకుండా కొంతమంది మేము అట్లా ఉండలేమండి, మేము ఉద్యోగ ధర్మం పొద్దున వెళ్ళిపోవాలి అంటే పొద్దున భోజనం చేసి రాత్రి మానేస్తారు. ఇట్లా ఏదో ఒక నియమం పాటించడంలో తప్పు లేదు. ఆ నియమం పాటించాలి. అంతేగాని శరీర ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరించకూడదు. బీపీ, షుగర్ మాత్రలు వేసుకొని వాళ్ళు కొంచెం తక్కువే కనపడుతున్నారు ఈ కాలంలో. ఆ విధంగా మాత్రలు వేసుకుంటూ ఖాళీ కడుపుతో అవి వేసుకుని రకరకాల అనారోగ్యాల పాలై ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే కన్నా ఇలాంటి తేలికపాటి ఆహారాలు తీసుకుంటూ ఉండడం మంచిది. అయితే ఈ ఆహార నియమం అన్నది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. క్రిస్టియన్స్ కూడా లెంట్ పీరియడ్లో 40 రోజులు ఒక నియమం పాటిస్తారు. ఏదో ఒకటి, నేను ఈ నెలంతా తీపి పదార్థాలు తినను, నెల కాదు 40 రోజులు. లేదు నేను ఈ నెలంతా మాంసాహారం తీసుకోను, లేదా ఈ నెలంతా నేను ఫలానా పదార్థం పండు తినను, ఇలా ఒక నియమం పెట్టుకుంటారండి. మనకి తెలియదు వాళ్ళు చేసేవి చాలా వరకు. వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు.
మనం వీధిన పడి చెప్పుకున్నట్టుగా వాళ్ళు చెప్పుకోరు కనుక ఆ విధమైనటువంటి నియమం ఏమవుతుంది, మనసుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అసలు మానటల్లా అంటే ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినాలనుకుంటే తినేయడమేనా? లేదు, నువ్వు ఆగు, నాలిక నువ్వు కొంతసేపు వెయిట్ చెయ్యి అని చెప్పి నాలికను అదుపులో పెట్టుకోవడం అన్నది అక్కడ నియమం. ఇంకా వాళ్ళు చాలా నియమాలు పాటిస్తారమ్మా. ఉపవాస నియమం వారు ఉంటే అటు రంజాన్ కానీ ఇటు లెంట్ కానీ వాళ్ళు పాటించే నియమాలు మన ఉపవాస దీక్షలో మనం పాటించట్ల. వాళ్ళు పొరపాటును కూడా ఒకళ్ళని తిట్టరు. ఆ సమయంలో కోర్టులకు వెళ్ళరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం సత్యనారాయణ పీట మీద కూర్చుని ఎవరన్నా ఫోన్ చేస్తే నేను ఇంటో లేనని చెప్పమని కొడుకు చెప్పేటటువంటి వాళ్ళం మనం అంటే దేవుణ్ణి కూడా మనం సత్యదేవ వ్రతాన్ని చేస్తే శుభ్రంగా అబద్ధాలు చెప్పేసి వాళ్ళకి ఏం ఫలితం ఉంటుంది? వారం వారం వ్రతం చేసుకున్నా, నెల నెల వ్రతం చేసుకున్నా ఫలితం ఉండలేదు. కనుక ఒక నియమం పాటించడం కోసం, మనసుని నియంత్రించుకోవడం కోసం చెప్పుకున్నదే తప్ప శరీర ధర్మాన్ని అతిక్రమించి చేయకూడదు. పైగా ఉపవాసాల గురించి చెప్పింది పసిపిల్లలు, మరీ వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, అనారోగ్యం చేసి కోలుకుంటున్నటువంటి వారు, పొలానికి కానీ ఇంకో పనికి కానీ వెళ్ళి కాయ కష్టం చేసి బతకాల్సినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉపవాసం చెయ్యొద్దు అని చెప్పింది శాస్త్రం. చూడండి, ఇది మర్చిపోయాం మనం. ఏదో ఒకదాన్నే పట్టుకుంటారు మన వాళ్ళు. అది తర్వాత ఇలాంటి కటిక ఉపవాసాలు చాలా దోషమని కూడా చెప్పింది. నిర్జల ఉపవాసం ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేస్తారు. ప్రతిసారి నేను ఉపవాసం ఉన్నాను గనక నీళ్లు దాగను, ఉమ్మి మింగను, ఇదంతా కొంచెం కఠినమైనటువంటి పద్ధతి, కొంచెం తమోగుణ ప్రకోపాన్ని కలిగించేటటువంటిది. మరి రాక్షసులు కూడా తపస్సు చేశారు, ఋషులు చేశారు, దేవతలు చేశారు. రాక్షసుల తపస్సు ఎట్లాంటిది, మునుల తపస్సు ఎట్లాంటిది చూస్తే మనకు అర్థం అవుతుంది. కనుక ఉపవాసాలు కూడా మన రాక్షసులు చేసినట్టు కాక మనుషులు చేసినట్టు చేద్దాం. శరీర ధర్మాన్ని అనుసరించి శరీరం చెప్పినట్టుగా వింటూ రేపొద్దున మనం ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా ఉండేటట్టు, ఒకళ్ళు మనని తిట్టుకోకుండా ఉండేటట్టు నియమం పాటిస్తే చాలండి. ఉపవాసం, నేను ఇవాళ భోజనం చేయట్లేదు ఉపవాసం ఉన్నాను గనక అని చెప్పి వంటిల్లు కడుక్కోవడమో, పుస్తకాలు సర్దుకోవడమో, పెట్టెలు సర్దుకోవడమో, ఇంకో చోటకి వెళ్ళడమో, షాపింగ్ చేయడమో చేస్తే అది ఉపవాసం అవుతుంది, లంఘనం అవుతుంది. కనుక ఆ ఎంతసేపు ఉపవాసం అనుకుంటారో అంతసేపు దైవధ్యానం చేస్తే ఉపవాసం, లేకపోతే కాదు. దీపావళి అయిపోయిన 4వ రోజు మనం నాగుల చవితి జరుపుకుంటూ ఉంటాం. అసలు నాగుల చవితి విశిష్టత ఏంటి? పేర్లోనే ఉంది కదమ్మా, నాగుల చవితి. నాగ చతుర్థి అని కూడా అంటాము. ఈనాడు సర్పాలను ఆరాధిస్తాం. సర్పాలను మన సంప్రదాయంలో సమస్తంలోనూ దైవం ఉన్నాడు గనక అన్ని రూపాల్లో ఉన్న దైవాన్ని ఆరాధిస్తాం మనం. పాముల రూపంలో ఉన్న దైవాన్ని ఆరాధించేటటువంటి పద్ధతి మనకి నాగుల చవితి నాడు కనపడుతుంది. అవును. ఇప్పుడు అన్ని రూపాల్లో ఉన్నప్పుడు పాములు కూడా. ఎందుకు పాముల్ని ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే, అవి విష జంతువులు గనక వాటిని చూడగానే చంపేద్దాం అనిపిస్తుంది. అవును. అందువల్ల వాటి పట్ల కూడా సద్భావం కలిగి ఉండాలి. ఇది నేను చెప్పేది సాంఘికమైనటువంటి దృష్టితో చెప్తున్నాను నేను, అసలు విషయం చెప్పట్ల. సాంఘికమైనటువంటి లౌకికమైనటువంటి దృష్టితో కనుక చూసినట్టయితే ఈ నాగుల చవితి ద్వారా పిల్లలకి పాములంటే ద్వేషం పోయేటట్టుగా చేయడం. అందులో పాముల గురించి పుట్టలో పాలు పూసాక చెప్పే మాట ఒకటి ఉంది, పగలనక రేయనక నావారలు వచ్చేరు, పడగ తొక్కితే పారిపో, తోక తొక్కితే తొలగిపో, నడుము తొక్కితే నావాళ్ళనుకో, మమ్మల్ని కరుణ చూడు అని పాడతారు. అంటే రాత్రిపూట పొలాల్లోకి వెళ్ళి పనులు చేస్తూ ఉంటే అనుకోకుండా కాలు పాము తల మీద పడింది అనుకోండి, అయ్యో పక్కకి వీళ్ళు తెలియకుండా చేశారని ఓ సర్పదేవత పక్కకి వెళ్ళిపోమంట అలా ప్రార్థించటం అనమాట. ఇట్లా వాటితో మనకి ఒక రకమైనటువంటి అభిమానాన్ని పెంచుకోవడం, ప్రేమని పెంచుకోవడం. ప్రేమకి లొంగినట్టుగా జంతువులు కానీ మనుషులు కానీ ఇంకా దేనికి లొంగరమ్మ. అంచేత అలా పెంచుకోవడం ఒక అది. ఇది ఒకటైతే పర్యావరణ స్పృహ ఒకటి ఉంది ఇందులో. పర్యావరణ స్పృహ ఏమిటంటే, పాములు ఉంటే
యాంటీ రోడెంట్స్ అవి, మ్మ్. అంటే ఎలుకల బాధ లేకుండా చేస్తాయి. అవును. కనుక పొలాలలో ఎలుకలు పంటని కొట్టేయకుండా ఉండాలి అంటే పాములు ఉండాలి. మనం కనపడ్డ పామునల్లా చంపుకుంటూ పోతే మళ్ళీ ఎలుకల బాధ కోసం మళ్ళీ చాలా కష్టపడాల్సి ఉంటాం. అందువల్ల అది ఒక విషయం. మరి ఇప్పుడే ఎందుకు చేస్తారు అని కూడా అడగచ్చు. ఇప్పుడు పొలాలన్నీ, వరి పొలాలన్నీ కూడా కోతలు కోసేసి ఖాళీ అయిపోతాయి. ఆ పాములు ఉండడానికి ఒక గూడు లాంటిది ఏముండదు, ఆచ్ఛాదనలాగా బయటపడిపోతూ ఉంటాయి, దాక్కునే అవకాశం లేదు. కనుక అవన్నీ గ్రామాల్లోకి వచ్చేసేటటువంటి కాలం. అందువల్ల వాటిని ఆదరించి వెనక్కి పంపించేటటువంటి పద్ధతి. మంచి జాతి పాములు కనుక అయినట్టయితే వాటిని మనం ఏం చేయకపోతే అవి కూడా తలంచుకుని వెళ్ళిపోతాయి. పాముల లక్షణం అది. అవి చెడ్డవైతేనే, అంటే నాగజాతి అయితే ఏం చెయ్యవు. ఈ కట్లపాములు కూడా అనం, వాటిని కట్లపురుగు అంటాం. అంటే పాము కాదన్నట్టు పురుగు జాతి అది. అంత అలాంటివి ఏవైతే బురద కొయ్యలు చాలా ఉంటాయి కదమ్మా. ఇలాంటివన్నీ వాటికి ఇలాంటి నీతి లేదు. కానీ మంచి జాతికి చెందినటువంటి సర్పాలైతే మనం ఏం చేయకపోతే అవి తలంచుకుని వెళ్ళిపోతాయి. పైగా అవి ఎప్పుడైతే మనం చేతులు జోడిస్తామో ఈ చెయ్యి కూడా దాని పడగలా ఉంది గనక అది చూసుకుని వెళ్ళిపోతుంది. అందుకని కనుక ఇది పర్యావరణ స్పృహకి సంబంధించింది. అసలు మనం పర్యావరణ స్పృహతో ఈ విషయం చెప్పకుండా పాలు పోయడం ఏంటి, పూజ చేయడం ఏమిటి? అవును, అసలు పూజ విధానం కానివ్వండి, ఎలా ఆరాధించాలి, ఎందుకు వెంటనే సందేహం వస్తుంది కదా. నాగుల చవితి నాడు ఈ పూజ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు వండిన పదార్థం తినరు, కత్తితో కొయ్యరు. ఏ అరటి పండన్నా తినాలంటే కత్తి లేకుండా, ఏ జామ పండు తినాలన్నా కత్తి లేకుండా తింటారు. ఆ రోజు తినేవన్నీ మెత్తని పదార్థాలే ఉంటే గట్టి పదార్థాలు తినరు. జామ కాయ కూడా తినరు, జామ పండు మాత్రమే తింటారు. కాయ గట్టిగా కొరకాలి కదా. అలా ఇలా మెత్తగా ఉండేటటువంటి పదార్థాలు, వండని పదార్థాలు. పొయ్యి కూడా వెలిగించేవాళ్ళు కాదు పూర్వకాలంలో. పొయ్యి కూడా వెలిగించకుండా ఇంటిలిపాది అలాగే ఉండేవారు. పాలు కూడా పచ్చిపాలే. నాగులకి ఏం నైవేద్యం పెడతామంటే నాగుల చవితి నాడు పచ్చి ఆవు పాలు, తర్వాత చలిమిడి, అంటే అప్పటికప్పుడు తయారు చేసిన తడి బియ్య పిండితో చేసిన బెల్లం కలిపి చేసింది, వండింది కాదు. చలిమిడి, తర్వాత చిమ్మిలి, వడపప్పు, పానకం, అరటిపండు, సీతాఫలాలు దొరికితే సీతాఫలాలు మెత్తగా ఉంటాయి. ఇలాంటివి నివేదన చేసి ఆ రోజు నాగుల చవితి పూజ చేసుకున్నటువంటి వారు పూర్తిగా ఉపవాసం ఉంటారు. ఇవే తింటారు, ఇంకేం తినరు. ఇవి మాత్రమే తిని ఉంటారు. ఇలా గనక ఉన్నట్టయితే నాగదేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అని నమ్మకం. నాగదేవతల అనుగ్రహం మన మీద ఎందుకు ఉండాలి అంటే సర్పాలకి సంబంధించి సర్పారాధన చేసినట్టయితే కన్ను, చెవి ఈ రెండింటి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తారు. అవును, అంటూ ఉంటారు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. కళ్ళు కనపడకపోతే ఏదో సర్పదోషం ఉంది, పాలు పోస్తామని పుట్టలో పాలు పోస్తామని మొక్కుకోండి. అలాగే చెవుడు సరిగ్గా వినపడక పోటు వచ్చినా కానీ పుట్టలో పాలు పోస్తామని మొక్కుకోండి అంటారు. అవును, ఈ రెండు కూడా సర్పాలకి, మన శరీరంలో ఉండే ఈ రెండు ఇంద్రియాలకి సర్పాలు అధిదేవతగా ఉంటాయి గనక వాటిని ఆరాధించటం చేస్తాం. వాటిని ఆరాధించటం అంటే మనం రాతి విగ్రహాలను ఆరాధించేప్పుడు పూలు వేస్తాం, పళ్ళు వేస్తాం, పసుపు కుంకాలు వేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ అది అట్లా చేయడానికి లేదు. వాటి మీద పసుపు కుంకాలు వేస్తే వాటి కళ్ళల్లో పడుతుంది, అవి వెయ్యరు. దూరంగా పుట్టకి వెయ్యాలి తప్ప పాములకు వేయకూడదు, లోపల వేయకూడదు. వేస్తే వాటికి హాని కలుగుతుంది. కానీ చాలా మంది సంప్రదాయ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు పుట్టకి వెళ్ళి దండం పెట్టుకుంటారు కానీ అక్కడ పాలు పోయారు, ఇంట్లో పోసుకుంటారు. ఇంట్లో గద్దెనాగుడు అని చెప్పి బియ్య పిండితో 2 పాముల్ని చేసి ఒకటి పెద్దది ఒకటి చిన్నది పక్క పక్కన పెట్టి ఇలా చుట్టాలు చుట్టేలా ఉన్నట్టుగా పెట్టి వాటికి పాలు పోసి పూజ చేస్తారు తప్ప పుట్టలో పోయారు. అంటే వాటికి హాని కలుగుతుందని కాదు, వాటి మీద ఇంతమంది పోస్తే ఏం చేస్తాయండి పాలవి? అవును, ఇంతమంది పోస్తే గుడ్లు కూడా వేసేస్తూ ఉంటారు చాలా మంది. చాలా అంటే పాము గుడ్డు తింటుంది, అందులో అనుమానం ఏం లేదు. అంత మాత్రాన పాములకి గుడ్లు వేసేస్తామా? అట్లా మరి వేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు.
మా కుటుంబాల్లో మేమెవరం పుట్టకెళ్ళి పాలు పోయలేం. పుట్టకెళ్ళిపోయారు. ఇక్కడే ఒక సుబ్రహ్మణ్య స్వామి సర్పమే సుబ్రహ్మణ్య స్వామిగా, ఆయన రూపమే అలా ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామిది. ఆయన ఆరాధించిన ఇంట్లోనే చేసుకుంటాం, పుట్టదాకా వెళ్ళక్కర్లేదు. ఆయన యొక్క వ్యక్త రూపం అక్కడ ఉంది, అంత మాత్రాన అక్కడికి వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంట్లోనే చేసుకునే పద్ధతి ఉంది. ఇది చేయడం వల్ల సంతానానికి మంచి ఆరోగ్యం ఉంటుందని, లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం ఉంది. ఈ కన్ను చెవితో పాటుగా సంతానం కూడా, ఎవరికన్నా పిల్లలు పుట్టకపోతే ఏమంటారండి, నాగదోషం ఉన్నట్టుంది అంటారు. నాగదోషానికిను పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటి? చిన్న క్వశ్చన్ మార్కే మనకి. కానీ మన శరీరంలో సంతానోత్పత్తికి కారణమైనటువంటి స్పర్మ్స్ చిన్న పాము పిల్లల్లా ఉంటాయి. వాటిని ఆరాధించాలి అంటే వాటిని తీసుకొచ్చి అక్కడ పూజలు చేస్తాం. వాటికి అధిదేవత అయినటువంటి సర్పాలను ఆరాధిస్తాం. అప్పుడు అలా గనక చేసినట్టయితే సంతానం కలుగుతుంది అని. దానితో పాటుగా ఈ నాగుల చవితి నాడు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది సంతానోత్పత్తికి ఇబ్బంది కలిగించే అనారోగ్య లక్షణాలు శరీరంలో ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తాయి ఆరోగ్య దృష్ట్యా. మనకి మీరు ఎప్పుడన్నా వినుంటారు, అమ్మాయికి పుట్టింటికి వచ్చి పెడుతూ ఉంటే చలిమిడి పెడతారు. ఎందుకంటే ఏం చెప్తారమ్మా? కడుపు చలవ అంటారు. కడుపు చలవ అంటే ఏంటి? కడుపు అంటే డైజెస్టివ్ సిస్టమ్ కాదు, గర్భం. అమ్మాయి కడుపుతో ఉందంటే అర్థం ఏంటి? అందరికీ ఉంది కడుపు, ఆడా మగాన సంబంధం లేకుండా. ఇక్కడ అమ్మాయి కడుపుతో ఉందంటే అర్థం ఏమిటి? గర్భవతి అని. కడుపు చలవ అంటే గర్భానికి చలవ, అంటే పిల్లలకి చలవ. అంటే ఆ చలిమిడిలో ఆ లక్షణం ఉంది. అంతేకాకుండా ఇబ్బంది కలగడానికి కారణమైనటువంటి పోవడానికి చిమ్మిలి చాలా సహకరిస్తుంది. బెల్లము, నువ్వులు తెలుసు కదమ్మా. అమ్మాయి మొదటిసారి మెచ్యూర్ అయినప్పుడు చిమ్మిరే పెడతాం. ఎందుకంటే ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ అవ్వడానికి. ఒక పక్క ఆ క్లీనింగ్కి మెడిసిన్లా పనిచేస్తూనే మరొక పక్క శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ ఇస్తుంది. అందువల్ల ఆ రోజు తప్పనిసరిగా తినేది చిమ్మిలి, చలిమిడి, ఇంకా చల్లదనం కలిగించడానికి పెసరపప్పు, పడపప్పు, పానకం, ఇవే తీసుకుని ఉండడం. ఇలా ప్రతిదానికి ఇంకా లోతుగా, ఉరికే నేను సూచనాప్రాయంగా కొన్ని విషయాలు చెప్పాను. ఇవి ఇంకా లోతుగా గనక మనం ఆలోచించుకున్నట్టయితే వీటిల్లో ఉన్న అంతరార్థం తెలుస్తుందమ్మా. ఇన్ని అందరికీ అవసరం లేదు. నాకు ఫలితం కావాలి, మందు వేసుకునేటప్పుడు మందు యొక్క కాంపోజిషన్ నాకెందుకమ్మా, డాక్టర్ ఇస్తే వేసేసుకుంటే అయిపోతుంది. అంచేత మాకు డీటెయిల్స్ వద్దు అన్న వాళ్ళకి మీరు ఇట్లా చెయ్యండి అని చెప్తారు. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకోవచ్చు. నాగుల చవితి గురించి చాలా చక్కగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.